స్వాగతం. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు. ఉలోపాడు మండలంలోని కరేడు మరియు అలగాయపాలెం సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరును, సమయపాలనను పరిశీలించేందుకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉలోపాడు మండలంలోని కరేడు, అలగాయపాలెం గ్రామ సచివాలయాలను మంగళవారం ఆయన అకస్మాత్తుగా సందర్శించారు. ప్రజాసేవలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే సచివాలయంలో ఉన్నటువంటి అటెండెన్స్, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. విధులకు ఎంతమంది హాజరయ్యారు, అనుమతి లేకుండా బయటకు వెళ్లిన సిబ్బంది ఎవరు అనే వివరాలను క్షుణ్ణంగా ఆరా తీశారు. విధుల్లో లేని సిబ్బంది ఎక్కడికి వెళ్లారనే దానిపై అక్కడికక్కడే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన స్థానిక ప్రజలతో మాట్లాడి సచివాలయంలో అందుతున్న సేవల గురించి, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉలోపాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ కనీసం గుంటలకు కూడా ఒక గంపం మట్టేసిన పరిస్థితి లేదు. ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆర్ఎన్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు తయారు చేయాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కనీసం 3 కోట్ల రూపాయలతో గుంటలు లేని రోడ్లుగా మొత్తం నియోజకవర్గాన్ని అంతలో తీర్చిదిద్దడం జరిగింది. మీరందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఈ రోడ్డు పరిస్థితి 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోకపోతే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డు చాలా ఇబ్బందులుగా ఉంది. మరి కనీసం కరేడు దాటిన తర్వాత అలగాలపాలెం దాకా పోవాలంటే కనీసం ½ అవర్ పెట్టే పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి 2,50,00,000 రూపాయలతో ఈ ఆర్ఎన్బి రోడ్డు నాబార్డు నిధులతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని ఏ విధంగా ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఎక్స్పీరియన్స్తో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఫస్ట్ ఆ రోడ్లను కంప్లీట్ చేయండి అని చెప్పి ప్రతి నియోజకవర్గాన్ని, అలాగే రేపు 2 డేస్లో చీమలపేంట రోడ్డు ఏదో పోకూరు నుంచి విఆర్ కోట మీదుగా ఉండే రోడ్డుకు కూడా 5 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అలాగే ఆ రోజు సూపర్ 6 ఏదైతే చెప్పామో అవన్నీ తోచా తప్పకుండా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షను, అలాగే పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు, ఆ తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ, తర్వాత మహిళలకి ఆర్టీసీ బస్సు మొన్న ఆగస్టు 15న ఈరోజు ఒక చిన్న కుటుంబం టౌన్కి వెళ్ళి పని చేసుకొని రావాలంటే కనీసం 100 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఏవైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా సంవత్సర కాలంలోనే కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అభివృద్ధికి ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరిగెత్తిస్తూ ఉన్నాడో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకుపోయేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. దానికి మన అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా, అలాగే నిరుద్యోగులకి ఏ విధంగా వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరికీ మనం వాళ్ళ అడుగులో అడుగేసి